హాయ్ హలో వెల్కమ్ టు అడ్వాన్స్ ఆప్షన్స్ ఇన్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్ అగైన్. ఈరోజు మనం నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. మార్కెట్ యొక్క డేటా ఏం కనిపిస్తుంది చూడండి. ప్రతి ప్లేస్లో మనకి ఎల్లో కలర్ బాక్సెస్ కనిపిస్తుంది. డేటా మొత్తం కొంచెం డిస్టర్బెన్స్ లాగా కనిపిస్తుందా? ఏం కన్ఫ్యూజ్ కావద్దు. డేటాను మనం ఒక్కొక్క పాయింట్ డీకోడ్ చేస్తూ వద్దాం. సపోర్ట్ మనకి ఏం కనిపిస్తుంది? సపోర్ట్ వచ్చి 23,500 నుంచి 23,800కి, ఇక్కడ నుంచి 500 నుంచి 800కి షిఫ్ట్ అయినట్టు చూపిస్తుంది. బట్ ఈ షిఫ్టింగ్ 915 కింద మనం ఈ షిఫ్టింగ్ని కన్సిడర్ చేయం. ఓకే, ఈవెన్ దో సపోర్ట్ మన స్ట్రాంగ్ ఉంది అనుకోవచ్చు. సపోర్ట్ వచ్చి 23,800 దగ్గర వాల్యూమ్ ఓఐ చేంజ్ త్రూ ఉంది. బట్ వీటి యొక్క వీక్నెస్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? అప్ సైడ్ కనిపిస్తుంది. ఈ వీక్నెస్ ఏం చేస్తుందని ఒకసారి చూద్దాం. ఒకవేళ ఈ వీక్నెస్ ఇంక్రీజ్ అవుతే మార్కెట్ ఏమవుతుంది? ఈ వీక్నెస్ అనేది కొంచెం స్టేబుల్ టు ఇంక్రిమెంటల్నే ఉంది. ఓకేనా, రెసిస్టెన్స్ సైడ్లో చూద్దాం. ఇది ఇంక్రిమెంట్ అవుతే ఏమవుతుంది? ఆల్రెడీ ఒక షిఫ్టింగ్ అని జరిగింది. ఈ షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయనప్పటికీ కూడా ఒకవేళ ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే మార్కెట్ ఈవెన్ 23,900 రెసిస్టెన్స్ వరకు కూడా పోవడానికి ఛాన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ సైడ్ ఏమవుతుంది చూద్దాం. రెసిస్టెన్స్ సైడ్లో 850 దగ్గర నుంచి 23,900కి షిఫ్టింగ్ చూపిస్తుంది. ఇది మనకు వ్యాలిడ్ టైమింగ్ 9:26 అవుతుంది. ఓకేనా, 9:26 టైమింగ్కి మనం వ్యాలిడిటీ ఇస్తాం. ఓకే, ఈ షిఫ్టింగ్ అనేది బుల్లిష్ షిఫ్టింగ్, అంటే సపోర్ట్ సైడ్ కూడా బుల్లిష్ ప్రెజర్ ఉంది, సో రెసిస్టెన్స్ సైడ్ నుంచి కూడా బుల్లిష్ ప్రెజర్ ఉంది. ఓకే, 900 పైన కూడా మళ్ళీ మనకి ఓఐ వాల్యూమ్ కనిపిస్తుంది. దీంతో పాటు ఓఐ చేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతే మార్కెట్ ఎక్కడ వరకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది? 24,000 వరకు కూడా పోవడానికి కనిపిస్తుంది. ఓకేనా, మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది? ఈరోజు బుల్లిష్ టైపే కనిపిస్తుంది. అంటే మనకి సేఫ్ లెవెల్స్ ఏంటి? 20,800 కానీ 850 సపోర్ట్ లెవెల్ కానీ మనకు దొరికితే బెస్ట్. బట్ మార్కెట్ ఇప్పుడు రైట్ నా ఎక్కడ ట్రేడ్ అవుతుంది? 23,900 సపోర్ట్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ ప్లాన్ చేయడానికి లేదు. ఈ లెవెల్ కానీ మనకి ఈ లెవెల్ కానీ బెస్ట్ లెవెల్. యాక్చువల్లీ ఈ మార్కెట్ 800 వరకు కాకుండా 850 వరకు వచ్చినా మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి మనం క్యాండిల్స్ రన్ చేస్తూ చూద్దాం అసలు డేటాలో ఏమేమి జరుగుతుంది అనేది. ఓకేనా, మనకి క్లియర్ కట్ వీక్నెస్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు 20,900 దగ్గర కూడా సపోర్ట్ సైడ్ నుంచి వీక్నెస్ కనిపిస్తుంది. ఓకేనా, బట్ మార్కెట్ ఉంది ఇప్పుడు ఇక్కడ 20,900 యొక్క సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ లెవెల్లో మనం ఇక్కడ నుంచి టాప్ లెవెల్ నుంచి మనం తీసుకోవడం అనేది కొంచెం రిస్కీ లెవెల్ అవుతుంది. ఒక ఈవెన్ ఇది 90% అట్లా ఏమన్నా ఏదైనా ఒక 90%, 91% అట్లా అవుతే మనం ఏమన్నా ప్లాన్ చేయొచ్చు. ఓకే, కొంచెం రిస్క్ అవుతుంది అంతే తప్పించి, కానీ 850 సపోర్ట్ లెవెల్ ఇంకా బెస్ట్ లెవెల్ మనకి. మార్కెట్ 850 సపోర్ట్ లెవెల్కి వచ్చింది. మార్కెట్ 850 సపోర్ట్ లెవెల్ నుంచి ఇక్కడ నుంచి మనం ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే మన సపోర్ట్ ఏమవుతుంది? సపోర్ట్ ఇది అవుతుంది, సపోర్ట్ యొక్క వీక్నెస్ ఇది అవుతుంది, ఎస్డబ్ల్యూ అవుతుంది, SW/2 850 సపోర్ట్ నుంచి మనం ట్రేడ్ ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, క్యాండిల్ లెవెల్ కింద క్లోజ్ ఉంది. క్యాండిల్ ఒక అప్ సైడ్ కింద క్లోజ్ అవుతే మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టైంలోకి వచ్చేసరికి ఏమనిపిస్తుంది? డేటాలో మనకి మొత్తం ఏం లేనట్లుగా కనిపిస్తుంది. బట్ అట్లా కాదు సిచ్యువేషన్. ఏంటంటే మార్కెట్ వచ్చి స్పీడ్గా కిందకి వచ్చింది కాబట్టి అట్లా కనిపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా భయం అయితే ఇక్కడ చేయొద్దు, లేకపోతే ఎవరైనా కావాలనుకుంటే పుట్ సేల్ చేసి కూడా ఇక్కడ నుంచి చేయొచ్చు. మార్కెట్కి ఉన్న లెవెల్స్ ఏంటి? బాటమ్స్ ఏమున్నాయి? 850 లెవెల్ అయితే 800 లెవెల్ ఒకటే. మార్కెట్ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోవడానికి ఛాన్స్ ఉంది తప్పించి ఇంకా వేరే ఇక్కడ ఛాన్స్ లేదు. ఓకే, ఇక్కడ నుంచి మనం రిస్క్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా ఎంటర్ అయితే ప్రాఫిట్లో ఈ ట్రేడ్ని క్లోజ్ చేయాలి. ఓకేనా, మార్కెట్ ఏమైంది? ఆల్రెడీ ఎవరైనా ధైర్యం చేసి ఎంటర్ అవుతే మనకి వీక్నెస్ ఏం తగ్గలేదు కదా, 100% ఏమైనా తగ్గింది ఏమన్నా చూద్దాం ఒకసారి. వీక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కొంచెం ఆ టైంలో డిప్ అయింది, మళ్ళీ తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. మార్కెట్ ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుందో చూద్దాం ఒకసారి. మళ్ళీ వీక్నెస్ కనిపిస్తుందో? మార్కెట్ వచ్చి 23,900 యొక్క రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చింది. ఓకే, అంటే ఆల్మోస్ట్ మార్కెట్ వచ్చి 950 సపోర్ట్లో ఉంది. ఈ రెసిస్టెన్స్ నుంచి బ్రేక్ ఇక్కడ నుంచి మనం ఏమైనా బేరిష్ వ్యూ తీసుకోవచ్చా? ఫస్ట్ థింగ్ ఆలోచించండి. 900 మీకు కనిపిస్తుండొచ్చు, రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది, రెసిస్టెన్స్ నుంచి బేరిష్ తీసుకోవచ్చు అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి, సపోర్ట్ యొక్క ఓఐ ఎక్కడ కనిపిస్తుంది? మనకి 24,000 దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ మనకి కూడా ఓఐ ఎక్కడ కనిపిస్తుంది? 24,000 కనిపిస్తుంది. ప్లస్ వాల్యూమ్ కూడా 87% ఉంది. ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందో లేదో చూడండి. ఒకవేళ ఇంక్రీజ్ అవుతే మార్కెట్ ఏమవుతుంది? ఇంకా 24,050 లెవెల్ వరకు కానీ మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ ఓఐ చేంజ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓఐ చేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతే మార్కెట్ ఏమవుతుంది? 24,050 లేదా వాల్యూమ్ ఓఐ చేంజ్ కొంచెం డిక్రీజ్ అవుతుంది. ఓకే, మార్కెట్లో ఒక మూమెంటం వస్తే ఇది కూడా ఇంక్రీజ్ కావచ్చు. బట్ ఇక్కడ నుంచి మాత్రం రెసిస్టెన్స్ నుంచి మాత్రం బేరిష్ అనేది మనం అవాయిడ్ చేయడం బెస్ట్. మార్కెట్ యొక్క ట్రెండ్ ఏం కనిపిస్తుంది? మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది బుల్లిష్ కనిపిస్తుంది. ఒకవేళ కనిపిస్తే మనకి సేఫెస్ట్ లెవెల్స్ ఏమనుకున్నాం మనం? 850 సపోర్ట్ లెవెల్. 850 లెవెల్ నుంచి ఇక్కడ నుంచి ఒక ఎంట్రీ ఆల్రెడీ ఎవరైనా ప్లాన్ చేస్తే వాళ్ళకి ఎంట్రీ ఉండొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా కావాలనుకుంటే 900 నుంచి ఈ పర్సెంటేజ్ తగ్గుతాయి మనకి. 900 నుంచి కూడా మనం బుల్లిష్ వ్యూ ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సపోర్ట్ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి మాత్రం బేరిష్ వ్యూ ప్లాన్ చేయొద్దండి. ఓకే, మార్కెట్ లెవెల్ పైన క్లోజ్ అయింది. మార్కెట్ ఇప్పుడు వచ్చి 950 రెసిస్టెన్స్లో ఉంది. 950 రెసిస్టెన్స్ నుంచి ఇక్కడ నుంచి ఏమైనా బేరిష్ వ్యూ తీసుకోవచ్చా? ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది మార్కెట్ వచ్చి, తీసుకోవచ్చా? లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ మార్కెట్ ఈవెన్ 24,000 వరకు కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అనుకుందాం. ఇది రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ ఆర్డబ్ల్యూ కదా. ఆర్డబ్ల్యూ పోయి 950 యొక్క సపోర్ట్ నుంచి మనం ఇక్కడ నుంచి ట్రేడే తీసుకుని ఉంటుంది. ఇక్కడ నుంచి బేరిష్ వ్యూ తీసుకుని లేదు, ఎందుకంటే ఆల్రెడీ 94% ఇక్కడ ఉంది. ఒకవేళ ఓఐ చేంజ్ కూడా దీంతో పాటు సపోర్ట్ ఇస్తే మార్కెట్ ఏమవుతుంది? ఈవెన్ 24,000 వరకు కూడా పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా,
అంటే 24,000 యొక్క సపోర్ట్ లెవెల్ నుంచి అంతే. ఓకే. మనం బుల్లిష్ సైడే ఉండడంకి ప్లాన్ చేద్దాం ఈరోజు. వాల్యూమ్ యొక్క పర్సెంటేజ్ చూడండి ఇంక్రీజ్ అవుతుంది 24,000 దగ్గర కాల్ సైడ్ వచ్చి. మార్కెట్ అదే రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది. మన లెవెల్‌కి వస్తే మాత్రమే మనం మార్కెట్ ఇప్పుడు ఏమైంది 24,000 యొక్క సపోర్ట్ దగ్గర నుంచి సపోర్ట్ అంటే 23,950 రెసిస్టెన్స్ బ్రేక్ చేసి 24,000 సపోర్ట్‌లో ఉంది మార్కెట్ వచ్చి. ఇప్పుడు 24,000 సపోర్ట్ నుంచి మనకు కొంచెం రిస్కీ లెవెల్ ఇక్కడ నుంచి తీసుకోవడం అనేది. మనకు 950 సపోర్ట్ లెవెల్ గాని, 900 సపోర్ట్ లెవెల్ గాని కావాలి. ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడ పర్సెంటేజ్ అంతా అగ్రెసివ్ ఇక్కడ నుంచి పర్సెంటేజ్ అంతా మనకు కాన్ఫిడెంట్ ఉంటే మనం ఇక్కడ నుంచి 24,000 సపోర్ట్ నుంచి కూడా ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అంత మనకి అగ్రెషన్ ఉంది. బట్ అంత అగ్రెసివ్‌గా మనకి కనిపియట్లేదు. 57% అనేది మనకి కన్సిడరబుల్ ఫిగర్ కాదు. అట్‌లీస్ట్ 85-90% రావాలి మనకి. చూడండి ఇప్పుడు 1142కి ఇక్కడ నుంచి మనకి సేమ్ పర్సెంటేజ్‌లో ఇంక్రిమెంట్ కనిపిస్తుంది. కొంచెం రిస్కీ తప్పించి ఇంకా కొంచెం పర్సెంటేజ్ ఇంకా కొంచెం మనకి ఇంక్రిమెంట్ ఉంటే బాగుండేది. ఓకే. అగ్రెషన్ అయితే ఉంది. ఓకే. కొంచెం రిస్కీ ట్రేడ్ అవుతుంది తప్పించి మనకి 23,950 అనేది మనకి కొంచెం సేఫెస్ట్ లెవెల్ యాక్చువల్‌గా. ఓకేనా. 24,000 రెసిస్టెన్స్ నుంచి మనం ఇప్పుడేమైనా బేరిష్ ప్లాన్ చేయొచ్చా? 24,000 రెసిస్టెన్స్ పైన మార్కెట్ ఇప్పుడు ఏం లేదు. ఓన్లీ ఓఐ చేంజ్ ఒక పర్సెంటేజ్ మనకు అప్ సైడ్ ఉంది. మనకి ఇప్పుడేం కనిపియట్లేదు. బట్ లెవెల్ టచ్ అయితే మనం ఒకసారి ఆలోచిద్దాం ఇక్కడి నుంచి. బట్ ఏంటంటే మార్కెట్ వచ్చి కంప్లీట్ బుల్ రన్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు మనం బేరిష్ కన్నా బుల్లిష్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయడమే బెస్ట్ యాక్చువల్‌గా. అది సేఫెస్ట్ సపోర్ట్‌లో ఏమైనా దొరికితే. ఇప్పుడు మనకు 24,000 దగ్గర పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ కనిపిస్తుందా లేదా? ఓఐ చేంజ్ కూడా 78% అయింది. ఓకే. వాల్యూమ్ కూడా 73%కి వచ్చింది. ఇప్పుడు మనకు 24,000 సపోర్ట్‌లో ఏమైనా మార్కెట్ దొరికితే ఇక్కడ మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్ మార్కెట్ ఇప్పుడు ఏంది 24,000 సపోర్ట్‌లో ఉంది. సపోర్ట్‌లో ఇప్పుడున్న పర్సెంటేజ్ చూడండి ఇప్పుడు. ఈ పర్సెంటేజెస్ అగ్రెషన్ ఎట్లా మనకి ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఇస్తుందా లేదా మనకి ఈ పర్సెంటేజెస్ అనేది. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం 24,000 సపోర్ట్ లెవెల్ నుంచి కూడా మనం ఇదేంటి ఏ లెవెల్ ఇది మనకిది? ఇది ఎస్‌డబ్ల్యూ అంతేనా కదా! ఆల్రెడీ ఇప్పుడు మనకి ఓఐ రావడం వల్ల ఇది షిఫ్టింగ్ కూడా కనిపిస్తుంది మనకి. ఆల్రెడీ ఓఐ అక్కడే ఉంది. అప్పటి నుంచి అదే రేంజ్‌లో ఉంది కాబట్టి షిఫ్టింగ్ ఏం జరగలేదు. బట్ ఏందంటే మనకు ఆ రేంజ్‌లో ఉంది కాబట్టి కనిపిస్తుంది. అది ఎస్‌డబ్ల్యూ లెవెల్ అది. ఓకేనా. ఇక్కడ నుంచి ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. లేదా 950 అనేది సేఫెస్ట్ లెవెల్ మనకి. ఎవరైతే 24,000 దగ్గర సపోర్ట్‌లో ఎంటర్ అయినరో వాళ్ళకి ఇది ఇక్కడ ఒక టార్గెట్ అనేది ఆల్రెడీ అచీవ్ అయినట్లు లెక్క. ఇక్కడి నుంచి ఇది బోనస్ ఇది. బట్ దీని తర్వాత మార్కెట్ ఉందా లేదా అని మనకి ఇక్కడ ఏం కనిపియట్లేదు. ఇప్పుడు ఇంకా మనకి పైన వీక్‌నెస్ ఏం కనిపియట్లేదు. బట్ అదర్‌వైజ్ మనం ఇక్కడ నుంచి ఏమి మనం బేరిష్ వ్యూ కూడా తీసుకోవడానికి లేదు. మళ్ళీ మార్కెట్ 23,950 గాని 24,000 సపోర్ట్‌లో వస్తే గాని మనం బుల్లిష్ వ్యూ కోసం మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనకి ఇప్పుడేం కనిపిస్తుంది 24,050 దగ్గర క్లియర్‌గా 24,050 దగ్గర మనకి ఓఐ చేంజ్ యొక్క వాల్యూ కనిపిస్తుంది. బట్ మార్కెట్ కూడా అదే లెవెల్‌లో ఉంది కాబట్టి అదే రేంజ్‌లో ఉంది కాబట్టి దీన్ని రెసిస్టెన్స్ లాగా ట్రై చేస్తుంది యాక్చువల్లీ. ఓకేనా. చూద్దాం నిజంగా ఓఐ చేంజ్ అక్కడ షిఫ్ట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం మనం. 24,000 దగ్గర డిక్రీజ్ అయింది. ఓకే. 24,050 దగ్గర చూద్దాం. ఇది కొంచెం చాలా స్పీడ్ మూవ్‌మెంట్ ఇది. ఓఐ చేంజ్ అనేది ఇక్కడ నుంచి 100% షిఫ్ట్ అయింది. ఎక్కడి నుంచి 24,000 నుంచి 24,050కి. మార్కెట్ ఇప్పుడు 24,050 రేంజ్‌లోనే ఉంది. ఓకేనా. మనకు సేఫెస్ట్ లెవెల్ ఏంటి? ఓన్లీ ఓఐ చేంజ్ వల్లనే ఇక్కడ ఉంది కాబట్టి 24,000 సపోర్ట్ లెవెల్ మనకి ఇంకా సేఫెస్ట్ లెవెల్. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ దీనిపైన 24,050 పైన ఎక్కడ మార్కెట్ కనిపియట్లేదు కాబట్టి అసలు బేరిష్ వ్యూ ఆలోచించకపోవడమే బెస్ట్. ఓకేనా. ఎవరైనా 24,000 సపోర్ట్‌లో తీసుకున్న వాళ్ళకి ఈ ట్రేడ్ అనేది బోనస్ ట్రేడ్ ఇది. ఎవరైనా వాళ్ళు ట్రైల్ చేసిన వాళ్ళకి. మార్కెట్ నిన్న బాటమ్ అప్ చేసింది. ఈరోజు టాప్ చేయడానికి ట్రై చేస్తుంది యాక్చువల్లీ. ఓకే. ఆల్రెడీ మార్కెట్ యొక్క టైమింగ్ 2:00 అవుతుంది. ఓకే. బట్ ఓకేనా. మార్కెట్ బేరిష్ ట్రేడ్, బుల్లిష్ ట్రేడ్ 2 ట్రేడ్స్ వస్తాయి యాక్చువల్లీ. మనం ఏంటి మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. డేటాని డీకోడ్ చేయాలి. డేటాని డేటా చెప్పకుండా అయితే ఏమి వెళ్ళలేదు ఈరోజు. మార్కెట్ యొక్క మూవ్‌మెంటం అనేది మనకు క్లియర్‌గా చెప్తూనే వెళ్ళింది యాక్చువల్లీ. ఓకేనా. ఎవరైనా మార్నింగ్ ఇక్కడ పట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నా గాని 24,000 దగ్గర పట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నా గాని 24,000 దగ్గర ఒక ట్రేడ్ అయితే క్లియర్ కట్ ట్రేడే దొరికింది. మనకి బుల్లిష్ ట్రేడ్ దొరికింది. ఈవెన్ 950 సపోర్ట్‌లో కూడా అనుకుంటా. 950 సపోర్ట్‌లో ఆల్‌మోస్ట్. ఓకేనా. ఇక్కడ కూడా. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ దిస్ ఓసీ అడ్వాన్స్ ఆప్షన్స్ ఇన్ తెలుగు ఛానల్. ఏమన్నా రిక్వైర్మెంట్ ఉన్నా మీకేమన్నా స్పెషల్ టాపిక్ ఏమైనా కవర్ చేయాలన్నా మీరు కామెంట్ రూపంలో చేయండి. అట్లే షేర్ చేయండి, లైక్ చేయండి. స్టే ట్యూన్ టు అడ్వాన్స్ ఆప్షన్స్ ఇన్ తెలుగు ఛానల్. దిస్ ఈస్ శ్రీనివాస్ సైనింగ్